బిగ్ బాస్ 9 ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా దివ్య తనుజ ఫైట్ ఆర్గ్యుమెంట్స్. అసలు దివ్య గేమ్ ప్లే ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా బిగ్ బాస్ 9 కి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి బర్నీ గారితో క్లోజ్ అయ్యి తనుజ ఏం మాట్లాడినా కూడా అఫెన్స్ అవ్వడము, లేదంటే జెలస్ ఫీల్ అవ్వడము, ఏదో ఒక మాటలు అనడము, వీళ్ళిద్దరి ఫైట్స్ వల్ల బర్నీ గారి గేమ్ కూడా స్పాయిల్ అవుతుంది అనేసి నేను చెప్తాను. ఎందుకంటే బర్నీ వాళ్ళ డాటర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తనుజ గారి గురించి ఏమంటది, మీ బాండ్ ఇంకా మా నాన్నగారి బాండ్ చాలా బాగా అనిపిస్తుంది, అందరికీ నచ్చుతుంది అని చెప్పేసి. కమింగ్ టు దివ్య పక్కకు పిలిచి మీరు మా నాన్నతో కమాండింగ్గా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే విధానం కానీ ఏదైనా కమాండింగ్ అనిపిస్తుంది, కొంచెం మీరు టోన్ తగ్గించుకోరా అని చెప్పడం. తర్వాత దివ్య అయ్యో సారీ నా టోన్ ఇలానే ఉంటుంది నాకు అర్థం అవుతుందిలే అని ఎక్స్క్యూజింగ్గా మాట్లాడడము. మళ్ళీ దివ్య వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ఏదో ఒక స్టోరీ అల్లడము, ఇదంతా నాకైతే డ్రామాలాగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి దివ్య తనుజ అనుకుంటూ టార్గెట్ చేయడం. అండ్ కమింగ్ టు ప్రోమో 2, ఈరోజు తనుజ ఇంకా దివ్య ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫైట్ అందరు చూసే ఉండొచ్చు. నేనైతే పీక్స్లో షాక్ అయ్యాను అనమాట. ఏంటి అసలు వీళ్ళు ఇంత పర్సనల్గా వెళ్తున్నారు, గేమ్ని గేమ్ లాగా చూడకుండా. బిగ్ బాస్ అంటారు ఈ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్స్ కావాలంటే ఎవరు అర్హులు అని చెప్పేసి వాళ్ళలోనే చూస్ చేసుకోమంటారు. దివ్య ఇదే ఛాన్స్గా తీసుకొని తనుజని క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేయాలనుకుంటుంది. తన పర్సనల్ రీజన్సా లేదంటే అంటే స్టూపిడ్ రీజన్ అనిపించింది నాకైతే. చూద్దాము హోల్ ఎపిసోడ్ వచ్చాక. టార్గెట్ చేయడము, దానివల్ల నువ్వు తనుజని ఒకటి అంటుందన్నమాట ఈ ప్రోమోలో. సో దివ్య ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ రేజ్ చేస్తుంది, అవసరానికే నువ్వు మనుషులతో ఉంటావు తనుజ అనుకుంటూ. అది చాలా పర్సనల్లీ తనుజ తీసుకుంటుంది, తర్వాత ఫుల్ ఫైట్స్గా మారుతుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? దివ్య కరెక్టా, తనుజ కరెక్టా? వీళ్ళిద్దరి మధ్యలో బర్నీ గారు విక్టిమ్గా నిలుస్తున్నారా? వీళ్ళిద్దరి మధ్యలో బర్నీ గారు బుక్ అవుతున్నారా? బర్నీ గేమ్ ఎలా ఉంది? వీళ్ళ ముగ్గురు గేమ్స్ ఎలా ఉన్నాయి? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ చేయండి. డూ వాచ్ TV5 ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.